హలో అండి, నా పేరు డాక్టర్ అనుష. నేను కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్, శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్, కొండాపూర్. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఆర్ మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్, మెన్స్ట్రల్ అబ్నార్మాలిటీస్, ఇది ఒక బ్రాడ్ టర్మ్ అండి. జనరలీ పీరియడ్స్, నార్మల్ పీరియడ్స్ అని ఎప్పుడు అంటామంటే 21 days నుంచి 35 days మధ్యలో వస్తున్నప్పుడు నార్మల్ పీరియడ్ అంటాము. ఎప్పుడైనా అబ్నార్మల్ పీరియడ్ వచ్చింది అంటే ఒక సైకిల్ లెంత్ లెస్ దాన్ 21 days ఉన్నా ఆర్ మోర్ దాన్ 35 daysకి ఎక్స్టెండ్ అయినా, ఇలాంటి సైకిల్ని అబ్నార్మల్ మెన్స్ట్రల్ సైకిల్ అంటాము. ఈ సైకిల్ మోర్ దాన్ 3 consecutive పీరియడ్ సైకిల్స్లో ఇరెగ్యులర్గా వస్తే మనం ఇరెగ్యులర్ సైకిల్స్ కింద కన్సిడర్ చేసి ఫర్దర్ ఎవాల్యుయేషన్ చేయాల్సి వస్తుంది. సో ఇందులో మేము అన్నట్టు లెస్ దాన్ 21 days ఉండొచ్చు, మోర్ దాన్ 35 days ఉండొచ్చు, అండ్ హెవీ ఫ్లో ఉండొచ్చు. హెవీ ఫ్లో ఉన్న మెన్స్ట్రల్ అబ్నార్మాలిటీ కింద కన్సిడర్ చేసి ఎవాల్యుయేట్ చేయాల్సి వస్తుంది. అండ్ ఫ్లో ఉండాల్సిన దానికంటే వెరీ స్కాంటీగా ఉన్నా కూడా మనకి ఎందుకు తక్కువ అవుతుంది అనేది ఎవాల్యుయేట్ చేయాల్సి వస్తుంది. పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్కి ఏ ఏజ్ గ్రూప్లో వాళ్ళకి రావచ్చు, ఎనీ ఏజ్ గ్రూప్లో వాళ్ళకి రావచ్చు. పీరియడ్ స్టార్ట్ అయిన అంటే మినార్కి స్టార్ట్ అయిన వాళ్ళలో అంటే లైక్ 12, 11, 13 years ఏజ్ గ్రూప్లో వాళ్ళకి చాలా కామన్గా డిలేడ్ సైకిల్స్ చూస్తూ ఉంటాము. వీటికి కారణం ఇది జనరల్గా వీళ్ళకేం ప్రాబ్లం ఉండదు. జనరల్గా ఇది ఇంకా వీళ్ళ హెచ్పిఓ యాక్సిస్ అంటాము. ఈ యాక్సిస్ అంటే ఈ హార్మోనల్ బ్యాలెన్స్ ఇంకా అచీవ్ అవ్వరండి ఇమీడియట్లీ ఆఫ్టర్ మినార్కి. 1-2 years, కొంతమంది 3 years వరకు కూడా వాళ్ళ హార్మోనల్ మెచ్యూరిటీ ఉండదు కాబట్టి వాళ్ళకి రెగ్యులర్ పీరియడ్స్ రావటం అనేది నార్మల్. వీళ్ళలో మరీ హెవీ బ్లీడింగ్ అండ్ బియాండ్ 10 days, బియాండ్ 15 days బ్లీడింగ్ వచ్చి ఎనీమియాకి దారితీసేంత హెవీ బ్లీడింగ్ ఉంటే వీ హ్యావ్ టు ఎవాల్యుయేట్ అండ్ వీ హ్యావ్ టు ట్రీట్. అలా కాకుండా మినార్కీ స్టేజ్ దాటిపోయి 20sలోకి, టీన్స్ అండ్ లేట్ టీన్స్ అండ్ 20sలోకి వచ్చిన వాళ్ళలో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ చూస్తాము. మళ్ళీ వీళ్ళల్లో ఎందుకు చూస్తామంటే మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. పాలిసిస్టిక్ ఓవరీస్ అనేది ఒక కాజు. ఇందులో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. ఇందాక చెప్పిన లైక్ ఇమీడియట్లీ ఆఫ్టర్ మినార్కీ అంటే 1-2 years or 3 years వరకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా కూడా అది నార్మల్. ఈ టైం పడుతుంది హార్మోనల్ మెచ్యూరిటీ రావడానికి. ఆఫ్టర్ దాట్ ఇంకా ఇరెగ్యులర్ ఉంది ఆర్ కొత్తగా ఇరెగ్యులర్ అయింది టీన్స్లో, లేట్ టీన్స్ అండ్ 20sలో వాళ్ళకి వెయిట్ పుట్ ఆన్ అవుతున్నారు. అదర్ సిమ్టమ్స్ లైక్ యాక్నీ వస్తుంది, అన్వాంటెడ్ హెయిర్ వస్తుంది. ఇలాంటి వాళ్ళకి పాలిసిస్టిక్ ఓవరీ ఉండే ఛాన్స్ ఉంటుంది. వీళ్ళకి మనం ఫర్దర్ టెస్ట్ చేసి ఒకవేళ కన్ఫర్మేషన్ వస్తే వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. టెస్ట్ వచ్చేసి మనకి అల్ట్రాసౌండ్లో తెలుస్తుందండి కొంతవరకు. ఇంకా కొన్ని హార్మోనల్ టెస్ట్లు కూడా చేసుకుంటే మనకి దీనికి డయాగ్నోసిస్ వస్తుంది. ట్రీట్మెంట్ చెప్పినట్లు పేషెంట్ ప్రొఫైల్ని బట్టి ఉంటుంది. అంటే ఏజ్ గ్రూప్, వాళ్ళ రిక్వైర్మెంట్ ఫర్ ఫర్టిలిటీ అండ్ అదర్ అసోసియేటెడ్ అబ్నార్మాలిటీస్ లైక్ కొందరిలో వీళ్ళకి మేల్ హార్మోన్ ఎక్సెస్గా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి డిపెండింగ్ అపాన్ ద పేషెంట్ ప్రొఫైల్. అలా కాకుండా మిడ్ ఏజ్ అండ్ లేట్ ఏజ్లో వాళ్ళలో కూడా ఇరెగ్యులర్ సైకిల్స్ వస్తాయండి. చాలా రీజన్స్ ఉంటాయి దీనికి. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కాకుండా కొంతమందికి పాలిప్స్ ఉంటే, గర్భసంచి లోపల ఉండే ఫైబ్రాయిడ్స్ కానీ పాలిప్స్ లాంటివి ఉంటే పీరియడ్స్ మధ్యలో ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళకి స్పాటింగ్ వచ్చే ఛాన్స్ ఉండొచ్చు, హెవీ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. అలా కాకుండా కొంతమందికి సర్విక్స్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే అంటే గర్భసంచి ముఖద్వారంలో అల్సర్స్ కానీ లేదంటే దానికి ఏదైనా క్యాన్సర్ లాంటివి కానీ ఉన్నా కూడా హెవీ బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకొంతమందికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లేకపోయినా కూడా గర్భసంచి లోపల పొర మందంని బట్టి హెవీ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇంటర్మెన్స్ట్రల్ స్పాటింగ్ అంటాం, అలా అయ్యే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. సో ఏజ్ని బట్టి, వాళ్ళ పేషెంట్ ప్రొఫైల్ అండ్ అదర్ హెల్త్ ఇష్యూస్ని బట్టి వాళ్ళని ఎవాల్యుయేట్ చేసి అండ్ ఫర్దర్గా మేనేజ్ చేస్తాం.